హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం మహేంద్ర బొలెరో 2.0కి రివ్యూ అయితే చేస్తున్నామండి. ఇది ఓన్లీ డ్రైవర్ సైడ్ రివ్యూ అండి. ఎటువంటి షోరూమ్ కానీ మా యాడ్ పర్పస్ అలా తీసినవి అయితే కాదు. మేము మొత్తం అంతా ఉన్నది ఉన్నట్టు, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, మొత్తం అంతా కూడా చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ దీని బండి వచ్చి కాస్ట్ వచ్చేసి 11 చిల్లరాలు అయితే ఉంటదండి. ఎందుకంటే ప్రతి స్టేట్ లో ఒకలా ఉండదు కాబట్టి, ఈ వీడియో ఎవరెవరు చూస్తారో మనకు తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్తలా. ఎందుకంటే కొంచెం ట్యాక్స్లు బట్టి అటు ఇటు ఉంటది. అందుకోసం అయితే బండి వచ్చి 11 చిల్లర అయితే ఉంటది. హార్స్ పవర్ వచ్చేసి 80 హార్స్ పవర్ అండి. ఇది ఇంజిన్ సీసీ వచ్చేసి 2523 సీసీ ఇంజిన్ సీసీ అయితేనే. టైర్లు వచ్చేసి 16 డిస్క్ అయితే వచ్చిందండి. దీనికి మామూలుగా అయితే 1.7 కార్లకి అయితే 15 డిస్క్ వస్తుంది. దీనికైతే 16 డిస్క్ వచ్చింది. 700 నెంబర్ టైర్లు. ఇవి కూడా రేడియల్ టైర్లు అయితే వచ్చినాయి బండికి. బండి మామూలు 1.7కి వచ్చేటప్పటికి ఏంటంటే డ్రైవర్ ప్లస్ సింగిల్ పర్సన్ సైడ్. ఇదేమో అలా కదండి, డ్రైవర్ ప్లస్ ఇద్దరు 2 పర్సన్స్ కూడా ఇచ్చాడు కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ తో పాటు. అయితే మొత్తం ఇంటీరియర్ లుక్ అన్ని కూడా చూద్దాం రండి. మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. బండి అయితే ట్రక్ అయితే వెడల్పు వచ్చేసి 5.9 అండి. ఇది బార్ వచ్చేసి 10 అడుగులు. మా వాళ్ళు ఏంటంటే ఇంక ఇక్కడ ఎక్కువ సీట్ తోలుతారు, లైట్ వెయిట్ అయితే తోలుతారు కాబట్టి కొంచెం పెంచుకున్నారు. ఎందుకంటే బండి ఇచ్చిన 2.0, దీనికి ఇంజిన్ మన డ్రైవర్లు అయితే 4 టన్నులు 5 టన్నులు కూడా వేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మా వాళ్ళు అయితే అలా వేయరు. ఎందుకంటే పాసింగ్ లోడ్ సీడ్ ఎవరు ఆపినా కానీ చెక్ చేసుకుని వెళ్ళిపోండి అన్ని టైప్ లో ఉండాలి కాబట్టి మా వాళ్ళు ఎక్కువ డ్రమ్లు అన్ని తోలుతారు సీడ్ అయితేనే. అందుకోసం అయితే ఇలాగైతే ట్రక్ మాడిఫై చేసుకున్నారు. ఇంటీరియర్ అయితే చూద్దాం రండి. బండి వచ్చేసి మొత్తం బాగా వెడల్పుగా అయితే ఉన్నది. 2 పర్సన్లు ఫ్రీగా అయితే కూర్చోవచ్చండి లోపల. ఇంకా దీనికైతే మోడిఫికేషన్ అయితే చేసుకున్నారు. స్క్రీన్ అవన్నీ కూడా ఇదైతే మోడిఫికేషన్ చేసుకున్నారు. ఇదైతే కంపెనీతో బ్లోయర్ అయితే ఇచ్చారండి. సైడ్ ఇద్దరు కూర్చున్న వాళ్ళకి ఇక్కడికి కొంచెం డ్రైవర్ కి అయితే ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పేసి బ్లోయర్ అయితే ఇచ్చాడు బండిలోని. కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్ట్ గా కూడా అయితే ఉన్నది బండి అయితే మటుకి. మన బండి కన్నా ఇది కొంచెం కంఫర్ట్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ కూడా, ఫ్రంట్ బానెట్ అది ఉంటది కాబట్టి. బండి కూడా ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఏమేమి చేంజెస్ చేశారంటే డాష్ బోర్డ్ అయితే మారిందండి. కొంచెం 1.7 కి దీనికి డాష్ బోర్డ్ అయితే మారింది. ఇంకోటి ఏంటంటే హ్యాండ్ బ్రేక్ దానికైతే ఇలా రైట్ సైడ్ ఉండేది, దీనికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ కి అయితే వచ్చింది. ఇక్కడ ఉంది. మా వాళ్ళు అయితే కొంచెం కింద మ్యాట్లు కానీ అన్ని వాటర్ ప్రూఫ్ కింద చేయించుకున్నారు. ఎందుకంటే సాల్ట్ వాటర్ కి ఎక్కువ తిరుగుతారు కాబట్టి బండి అయితే పాడవకూడదు అని చెప్పి ఇలా అయితే చేయించుకున్నారు. దీనికి వచ్చేసి మా వాళ్ళు ఎక్కువ సీడ్ డ్రమ్లు అయినా తిరుగుతారు కాబట్టి డ్రమ్ములకి అయితే ఈ బండి వచ్చేసి ట్రక్ 10 అడుగులు మేము పెంచుకున్నదే అన్ని కలిపి 4 డ్రమ్ములు అయితే దీంట్లో సిట్టింగ్ అయితే అయిపోద్దండి. డోర్ వేసుకున్నా గానీ సీడ్ తోలి వాళ్ళకి కొంచెం డౌట్ అయితే ఉంటది, ఈ బండి ఎంత సిట్టింగ్ ఎక్కుద్ది ఏంటి అని చెప్పేసి డౌట్ అయితే ఉంటది కదా. వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. బండి వచ్చేసి 110 ట్రబుల్ అయితే సిట్టింగ్ అయితే అవుతుందండి. ఇంకోటి ఏంటంటే దీనికి 1.7కి వచ్చేటప్పటికి దీనికి సేఫ్టీ అయితే ఏమి ఉండేది కాదు. ఇప్పుడైతే దీనికి కూడా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. మనం ఏ ఫైల్స్ పెట్టుకున్నా కానీ ఇంకా సేఫ్ గా అయితే ఉండొచ్చు. బండి ఒక్కొక్కసారి లాక్లు అయిపోయినా కానీ. చార్జ్ కూడా దీనికి ఏంటంటే మొత్తం 1.7కి దీనికైతే అసలు తేడాలు అయితే లేదండి, సంబంధం లేదు. ఇది చాలా హెవీగా అయితే ఇచ్చాడు. ఇక కింద కూడా ఇంకో సపోర్ట్ కింద ఇచ్చాడు. దానికన్నా దీనికి కొంచెం హెవీగా అయితే ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. ఇది ఏంటంటే లోపలికి కొంచెం సేఫ్టీకి అయితే ఇచ్చాడు. ఈ పైపులు ఇలాంటివన్నీ అయితే మా వాళ్ళు ఆల్ట్రేషన్ చేయించుకున్నారు. ఎందుకంటే చార్జ్ మీద ఎక్కువ వాటర్ పట్టేటప్పటికి చార్జ్ కంప్లైంట్ అయితే వచ్చేది కదా మళ్ళీ తుప్పు పట్టేసి. అందుకోసం అని చెప్పి దీనికి ఏంటంటే గ్రీజ్ పిన్ లా ఇచ్చాడు. పాత బండికి దేనికి కూడా గ్రీజ్ పిన్ లా అయితే ఉంది కాదు, తర్వాత ఎవరైనా ఎంచుకునే వాళ్ళు. దీనికైతే ఇంకా డైరెక్ట్ గా కంపెనీ కూడా ఇచ్చాడు. దీనికి ఏంటంటే డీజిల్ ఫిల్టర్ కూడా 1.7కి వచ్చేటప్పటికి లోపలికి అయితే ఉంటదండి. ఇప్పుడు దీనికి అయితే బయటకు అయితే ఇచ్చాడు. మా వాళ్ళు పెంచిన చార్జ్ కూడా చూపిస్తుంది మీకు. ఇది పెంచడం వల్ల ఏమైతుంది అంటే మనకి బండిలో 4 డ్రమ్లు అయితే సిట్టింగ్ అయిపోద్ది. ఓపెన్ డోర్ కేసులు అవన్నీ రాసుకోకర్లేదు. కరెక్ట్ గా డోర్ ఓపెన్ క్లోజ్ లో ఉంటది కాబట్టి గొడవ అయితే ఉండదు. కొంచెం వెడల్పు అయితే కొంచెం పెంచారు కంపెనీ కూడా ఇచ్చిన దానికన్నా. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంజిన్ దగ్గరికి అయితే చూద్దాం. మొత్తం అన్ని ఎలా ఉందో ఏంటో అన్ని కూడా చూపిస్తాం.
బండికి వచ్చేసి 4 పిస్టన్ మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయండి. బ్రేక్ ఆయిల్ కానీ షాంపూ కానీ అలా కాదు, ఒక్కోటి ఒక మూలన ఉన్నట్టు ఉంటుంది. అదొకటి ఇదేమో కొంచెం సేఫ్టీగా కూడా ఉంటుంది. ఎవరో చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఎరగొట్టడానికి అలా చేయడానికి అయితే ఉండదు. అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి డోర్ ఓపెన్ చేసుకుంటే మొత్తం మనం పొద్దున్నే చెక్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుంది. మనకి కొంచెం సీట్లు అయితే తీసుకొని ఆ ఇబ్బంది అయితే పడాలి. మనకేంటంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ, 200 mm ఇచ్చాడు. ఇంకా ఎలాంటి చెరువు గొట్లకి వెళ్ళినా పొంతల్లోకి ఎలాంటి వాటిలోకి వెళ్ళినా కానీ మనకి కింద తగలదు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పొల మొక్కలు అనేది రేడియేటర్లో దిగిపోవడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువ పెట్టుబడులు వాటికే సరిపోతాయి. మనం ఎక్కువ ఈ చెరువు గొట్లకే తిరుగుతాయి కాబట్టి సేఫ్టీ మటుకు చాలా బాగా ఇచ్చాడు. ఎందుకంటే రేడియేటర్ అయితే ఇగో కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ వరకు ఉంది. ఇంకా బాటమ్ వచ్చేసి అంటే లోపలికి ఉంది. ఇంటర్కూలర్ కూడా పైన ఇచ్చాడు. అదే మన బల్లికి కానీ కొంచెం వేరే వేరే బల్లికి ఏమవుతుందంటే బాగా కిందకి అయితే ఇచ్చాడు. అది దాంట్లో ఏ చిన్న పొల మొక్క దిగినా కానీ మొత్తం మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చేది. ఎలాంటి బందలోంచి అన్నా కానీ ఇంకా ట్రాక్టర్ లెక్క లాక్కొచ్చేది. ఇది అయితే టైర్లు కూడా పెద్దవి, దాని రన్నింగ్ కానీ వీల్ బ్యాలెన్స్ కానీ అలా ఇచ్చాడు కాబట్టి ఇంకా అసలు ఎలాంటి బందల్లోంచి కూడా లెక్క చేయదు ఇదైతే. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి దీనికి ఇన్బిల్ట్ జీపీఎస్ కూడా ఇచ్చాడండి. ఐమాక్స్ అనే యాప్ అని ఉంటుంది. ఆ యాప్లో ఎక్కించుకుంటే మన బండి రన్నింగ్లో ఉందా, స్టాప్ అయ్యిందా, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, మన దాంట్లో డీజిల్ అయిపోవచ్చిందా, రెడ్ లైట్ వెలిగిన తర్వాత నోటిఫికేషన్ మొత్తం ఇవన్నీ కూడా మనకైతే మెసేజ్లు వస్తాయండి. బండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఏంటి ప్రజెంట్ రన్నింగ్లో ఉందా, ఎంత స్పీడ్లో వెళ్తుంది అన్నీ కూడా ఇన్బిల్ట్ అయితే ఇచ్చాడు. దీనివల్ల అయితే మనకి ఇంచుమించు ఒక 4000 దాకా సేవ్ అయితే అవుతుందండి. ఈ స్క్రీన్ అయితే మా వాళ్ళు అయితే మోడిఫికేషన్ అయితే చేశారండి. ఇలాంటి బేసిక్గా అయితే కార్లో అయితే చూస్తాం. మనకి ఇలాంటిది ఒకటి ఫిక్స్ చేయించుకున్నాం అంటే కనుక మన నావిగేషన్కి కానీ మ్యాప్లో ఏమైనా పెట్టుకున్నా కానీ ఇబ్బంది అయితే ఉండదు. రివర్స్ చేసుకున్నప్పుడు క్యామ్కి అన్నిటికి కూడా చాలా అయితే బాగున్నది. వెనకాతలు ఎప్పుడు ఇన్సిడెంట్లు అయితే జరగకుండా ఉంటాయి ఇలాంటిది అయితే ఫిట్ చేసుకున్నా ఉంటే కనుక. ఇప్పుడు దాకా అయితే మనం బండి ప్లస్లో దీని ఫీచర్స్, దీని కాస్ట్ అన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు దీన్ని వాడిన వాళ్ళు ఎలా చెప్తారు, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, దీని ఎక్స్పీరియన్స్ ఇంచుమించు మా వాళ్ళు అయితే ఒక 6-7 సంవత్సరాల నుంచి కూడా తోలుతున్నారు. ఈ బండి అయితే రీసెంట్గా తీసుకున్నారు మొత్తం అందరూ కూడా. ఎలా ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది అన్నీ కూడా డ్రైవర్ మాటలు అయితే విందాము. ముందుగా అయితే మనకి ఈ వీడియో తీసుకోవడానికి ఈ విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మరి మా వాడికి అయితే ముందు కొంచెం థ్యాంక్స్ అయితే చెప్పుకుందామండి మన సబ్స్క్రైబర్ తరఫున. ఎందుకంటే మరి నాలెడ్జ్ వీళ్ళ అభిప్రాయం అన్నీ ఉన్నట్టు చెప్తాం కదా, కొంచెం దానివల్ల తప్పుగా కూడా అనుకోవచ్చు కొందరు. ఎందుకంటే దీన్ని ఏదో మేము తగ్గిస్తున్నట్టు లేదంటే దీన్ని పొగుడుతున్నట్టు వేరే దాన్ని తగ్గిస్తున్నట్టు అనుకుంటారు కదా. అందుకోసం అని చెప్పేసి మరి ఇప్పుడు బండి తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుంది ఈ బండి అయితే? నేను మోటార్ ఫీల్డ్లోకి వచ్చి అయితే 10 సంవత్సరాలు అయింది. ఈ బండి అయితే రీసెంట్గా ఒక 7 months అయింది అనుకొని. అంటే ఇప్పుడు దాకా 1.7 నడిపాను. 1.7 నుంచి ఇప్పుడు 2 బండికి వచ్చింది. ఓకే, ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా నీకు? 1.7 కంటే మనకి మేమైతే ప్రత్యేకంగా సీడ్ నడుపుతాం. సీడ్ తోలితే ఏంటంటే దానికి 3 డ్రమ్లు ఎక్కుతుంది. అది 3 డ్రమ్లు ఎక్కుతుంటే ఇప్పుడు రైతులు ఏంటంటే ఇంకా కొద్ది పెద్దానికి అలవాటు అయిపోతారు కాబట్టి 4 డ్రమ్ల బండి కావాలని ప్రతి ఒక్కరు అన్నారు. ఇంకా మార్కెట్లో ఏంటంటే ఒక బండి తెచ్చిన తర్వాత ఇంకా అంత మాడు ఇంకా బండి యూజ్ ఎక్కువ వెళ్ళాలి, కిరాయి తక్కువ రావాలి, 4 డ్రమ్ల బండి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మహేంద్ర కొత్త బండి దింపాడంటే 2.5 తెచ్చాం. దీనికి 4 డ్రమ్ములు ఎక్కి ప్లస్ 110 ట్రైల్ సీటింగ్. దానికి అదే 1.7 అయితే 84 ట్రైల్ సీటింగ్ 3 డ్రమ్లే. దీనికి 110 ట్రైల్ సీటింగ్ 4 డ్రమ్లు. 110 అంటే ఎన్ని హైట్ ఎన్ని వస్తాయి? హైట్ వచ్చేసరికి 6 అన్ని నిలువులేమో 4, 3 నిలువులు ఒక అడ్డం మళ్ళీ నిలువు. ఓకే, అది దీనికి దానికి మైలేజ్ అయితే అది అలా వచ్చేది ఇది ఎలా వచ్చేసరికి దానికి దీనికి పెద్ద డిఫరెంట్ అయితే ఏం కనబడతలేదు. మహా అయితే 1 కిలోమీటర్ అండి జాగ్రత్తగా. అంటే మేము ఏంటంటే ఓవర్లోడ్ వేయం. మహా అయితే ఈ బండి 2 టన్నుల పాసింగ్ 15 గంటలు తప్పితే 2 టన్నుల లోపే తప్పగానే ఎక్కువ వేయం. ఈ 2 టన్నుల లోపే తాతీగా ఒక 60 స్పీడ్ నడిపితే కంపల్సరిగా 15, 14, 15 కంపల్సరీగా వస్తుంది. మనం ఇంకా తొక్కి కొలిది 12, 11 ఇంకా ఏంటంటే సీడ్ ప్యాకింగ్ లేట్ గా అయినా కానీ బండి తొక్కాలి కాబట్టి ట్రైల్ బండి వచ్చేసరికి కొద్దిగా మైలేజ్ తగ్గిద్ది. ఎందుకంటే హైట్ వచ్చేసి కొద్దిగా గాలి ఉండదు కాబట్టి దాని మీద కొద్దిగా మైలేజ్ తగ్గిద్ది.
ఇంకా డ్రమ్ముల విషయానికి వస్తే ఇంకా మన ఆర్టీఓ కానీ దేనికి ఎవరికి భయపడక్కర్లేదు, బండి కంప్లైంట్లు రావు, మనం ఏంటంటే తోలుతాం. ఓకే, దీంట్లో ఇప్పుడు అంతా మీరు బాగానే ఇప్పుడు 7 నెలలు అయింది అంటున్నాం. ఈ 7 నెలల్లో దీనికి ఏమైనా సెన్సార్ పరంగా కానీ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఇప్పుడు పెట్టుబడి అయితే ఏమీ లేదు ప్రజెంట్ అయితే, ఇప్పుడు దాకా ఏం అవ్వలేదు. బండి అయితే ఒక 40,000 తిరిగింది. ప్రజెంట్ అయితే ఏమీ లేదు పెట్టుబడి గట్టను. పెట్టుబడి అయితే బొలెరో వచ్చేసరికి మ్యాక్సిమం 0 మెయింటెనెన్సే. టైర్లు కూడా మినిమం ఎదర్ టైర్లు అయితే మాకు 1,00,000 కిలోమీటర్లు తిరుగుతాయి. 1.7 వచ్చి వెనకాల టైర్లు 70,000 తప్పితే 80,000 దాకా తిరిగి టైర్లు. ప్రజెంట్ అయితే ఈ బండి ఇంకా అంత తిరగలేదు కాబట్టి చెప్పలేము. అదేలే, బండికి ఇప్పుడు ఇంచుమించు టైర్లు మార్చుకోవాలనుకో ఎంత అవుతుంది? దీనికి బొలెరోకి వచ్చి అయితే 18,000, దీనికి అయితే ఒక 1,000-2,000 ఎక్స్ట్రా పెరుగుతుంది అంతే, అంత మించి ఏమి ఉండదు. జత 4 జత ఓన్లీ 1.7 18,000, దీనికి 18,000 ఉంటుంది అంతే. టైర్లు మెయింటెనెన్స్ కూడా ఇంచుమించు ఇంకా ఇబ్బంది ఏమి లేదు. మేము ఏంటంటే బండితో వచ్చిన టైర్లే, మేము ఎక్స్ట్రా అడ్డ బటన్ టైర్లు, నిలువు బటన్ టైర్లు ఏమి ఓన్లీ రేడియాలే వాడతాం. అదేంటి మరి కట్లో ఎక్స్ట్రా అయినా కొట్టించాలి? ఫ్రంట్కి వచ్చేసరికి ఒక ప్లేట్ వేసాం, బ్యాక్ 2 ప్లేట్లు వేసాం. ఓకే, ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఆర్టీఓ ఇప్పుడు కంపెనీ వాడు ఇచ్చిన లోడ్ తోటే తోలుతారు కాబట్టి దానికైతే ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్ 2, ఎందుకంటే ఇసురుగా ఉంటుందని బండి అయితే అటు ఇటు లోడ్ వేసినప్పుడు ఒకవేళ ఎక్కువ అవ్వచ్చు, ఒకసారి తక్కువ అవ్వచ్చు. తక్కువ అయితే ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఇసురుతో ఉండడం, లేకపోతే వెనక టైర్ల మీద భారం పడిందంటే టైర్లు అరిగిపోవడం అలాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి కొంచెం కట్ ప్లేట్లు అయితే వేసుకుంటారు. ఇంకా దీంట్లో మరి అడిగేది ఏంటంటే ఒకవేళ మా సబ్స్క్రైబర్స్ కనుక ఈ బండి తీసుకుందాం అనుకుంటే నువ్వు ప్రిఫర్ చేస్తావా లేదా? అసలు ఇబ్బంది ఏమి లేదండి, బండి తీసుకునే వాళ్ళం అయితే ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా మోటార్ ఫీల్డ్ బళ్ళు ఎక్కువైపోతే వాళ్ళకి కిరాయిలు తగ్గించేశారు, కానీ లేకపోతే బండికి అయితే విషయం వచ్చేదానికి అయితే ఇబ్బంది ఏమీ లేదు. అదైతే కాంపిటీషన్ బట్టి ఏంటంటే బళ్ళకి మామూలుగా కాదు. ముందు ఏంటంటే ఒకవేళ మేము అయితే ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళం కాబట్టి చెప్పేది ఏంటంటే ఫీల్డ్ అయితే ఏం బాగాలేదు తీసుకోవద్దనే చెప్తాం. కాకపోతే ఏంటంటే అది మీకు నచ్చదు, ఏంటి మేము బండి తీసుకుందాం అని చెప్పేసి ఈ రివ్యూ చూస్తుంటే బండి తీసుకొద్దు అంటున్నారు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. కానీ దిగిన తర్వాత కొంచెం చాలా మంది అయితే ఫీల్ అయిన వాళ్ళు అయితే ఉంటారు. నాకు వచ్చేసరికి 2 రోజుల బండి ఒకటి 1.7 ఒకటి ఇంటర్ ఒకటి ఉంది. ప్రజెంట్ అయితే ఒక బండి అమ్మేయడానికి రెడీగా ఉన్నాను నేను ఈ ఫీల్డ్ గురించి. ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక సంవత్సరం మోజుగా ఉంటుంది, తర్వాత ఉండి కొలదు అలవాటు. కానీ ఇది మట్టుకు మానలేరు, అలవాటు అవుతే మానలేరు. అది ఇప్పుడు 1.7కి దీనికి రేట్ అయితే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు వచ్చిన అయితే 1.7 10 లక్షలు అవుతుంది, ఇది అయితే 11,35,000. దీంట్లోనే ఏసీ బండి దింపారు, అదైతే 11,60,000. ఇది ఓన్లీ జస్ట్ బ్లోయర్ అయితే ఓన్లీ బ్లోయర్, ఏసీ కాకుండా నాన్ ఏసీ. అంటే మేము తీసే టైంలో అయితే ఏసీ బళ్ళు లేవు, ఇప్పుడు రీసెంట్గా ఒక 3 నెలలు అవుతుంది వచ్చి. ఇది ఏంటంటే ఇంకా డ్రైవర్ +2 కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా నైట్ స్టే చేయాలన్నా పడుకోవడానికి అయితే ఇబ్బంది ఉండదు. పడుకోవడానికి కూడా ఎక్కడన్నా ఆపి శుభ్రంగా పడుకోవచ్చు, సీట్స్ ఆపీగా ఉంటుంది కాబట్టి పడుకోవడానికి అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కువ చెరువుగొట్ల గట్లకి వెళ్తారు కదా, మీ ఫస్ట్ పొద్దున్న లేస్తే ఇంకా వ్యాపారం అంతా చెరువుగొట్లే, మట్టి పొంతల్లోకి వర్షాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు వెళ్తారు. బండి పరంగా దిగడం కానీ దూకడం కానీ అంటే లోడ్ పరంగా ఏ బండి అయినా కొంచెం మ్యాక్సిమం వెళ్ళిపోద్ది గట్టి పట్టించుకుంటే. ఖాళీ బండి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది దీని రన్నింగ్ అయితే? మ్యాక్సిమం వెనకాల టైర్ అనేది స్లిప్ అవ్వదు అసలు. మీకు ఇప్పుడు మీ ఎంట్రాక్ ఏంటంటే వెనకాల టైర్ స్లిప్లు అయిపోతాయి, దీనికి అసలు స్లిప్ అవ్వదు. మెయిన్ మ్యాక్సిమం ఎటువంటి దాంట్లోనే వచ్చేస్తుంది. ఇంకా రాలేదు అంటే కనుక కంపల్సరీ ట్రాక్టర్ ఉండవలసిందే, అది మ్యాక్సిమం రాకపోవడం అనేది జరగదు. అవునా, ఇప్పుడు కూడా చూసాం ఆల్మోస్ట్ ఇంకా దిగిపోయి స్టేజ్లోనే ఉంది, మొత్తం బంద కింద ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలాంటి దాంట్లో కూడా ఇంకా పట్టించుకుంటూ వచ్చేసింది బండి అయితే ఆకుండాను. ఎందుకంటే వీల్ బ్యాలెన్స్ అయితే అలా ఇచ్చాడు, మరి దీనికి లోడ్ వేసినా ఖాళీ బండి అయినా కానీ ఇంకా ఈడ్చుకుంటూ వచ్చేది తప్ప ఇంకా ఆగడం అంటూ ఉండదు ఈ బండికి అయితే, నేను అబ్జర్వ్ చేసింది అయితే. ఓకే, ఇప్పుడు బండి తీసుకున్నామంటే ఏంటంటే కంపెనీ కూడా అన్నీ ఇవ్వడం మనకి, కొంచెం మోడిఫికేషన్లు అయితే చేస్తారు కదా. దీనికైతే అవసరమైనవి మన ఎక్స్ట్రా కావాలి. ఇప్పుడు ఈ లైట్లు ఇవంటే స్పీడ్ ఎక్కువ, సీడ్ కేర్ అనేటప్పటికి స్పీడ్గా తోలాలి, టైమింగ్లో పెట్టాలి కాబట్టి కొంచెం లైట్ ఫోకస్ అన్నీ మనకు కరెక్ట్గా ఉండాలి కాబట్టి వేయించుకున్నారు. మామూలుగా ఈ కాకుండా ఏమైనా ఎక్స్ట్రాగా వేయించుకుని ఏమైనా ఉన్నాయా కంపెనీ వాడుగా? బండి కంపెనీ నుంచి వచ్చిన తర్వాత ఒక 6 ఇంచం ఈ లైట్లు అవన్నీ మామూలు కామన్. తర్వాత లోపల ఇదివరకు ఏంటంటే డెక్ ఇచ్చేవాడు, ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ స్క్రీన్ రివర్స్ క్యామ్ అది మీరు వేయించుకున్నది. లైట్లు సైడ్ లైట్లు ఇంకా ఎన్ని మామూలే. ఇంకా మాకు ఏంటంటే దీనికి ఎక్స్ట్రా బ్లోవర్ ఉంటుంది సీడ్కి వెళ్ళేది, గ్యాస్ అదంటే అది లోడ్ పర్పస్. అది మామూలుగా ఇప్పుడు ఏ కెరాకి తోలివ్వాలన్నా కంపెనీ కూడా ఇచ్చిన దాంట్లో ఇది లేదు, కొంచెం ఎక్స్ట్రాగా వేయించుకుంటే మనకు మంచిది అన్నది ఏంటంటే కట్ లోడ్ పెంచారు అన్న. కట్ లోడ్ పెంచారు. టైర్లు ఏమైనా మార్చారా? టైర్లు అసలు ఏం మార్చారు, కంపెనీ టైర్లే, రేడియల్ టైర్లే. ఓకే, మామూలుగా మనం వచ్చేసరికి ఏంటంటే 6లో లైట్లు ఇవన్నీ మామూలుగా ఏ బండి కానీ చేయించుకునేదే, ఇంకా అయ్యే చేయించు.
ఓకేనండి, మరి మీకు అయితే బండి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మరి ఏమైనా మిస్ అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కొంచెం కామెంట్లు అయితే పెట్టండి, దానికైతే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈ రివ్యూ అంతా చూసారు కదా, మరి నచ్చితే కొంచెం లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ బండి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కొంచెం కామెంట్ అయితే పెట్టారు. ఇంకో నెక్స్ట్ అయితే అదే బండి మీద రివ్యూ అయితే చేద్దాము. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ కంపారిజన్లు కూడా చేద్దాం. ఆ బండి ఎలా ఉంటుంది, ఈ బండి ఎలా ఉంటుంది, దాని ప్రైస్ ఎంత, దీని ప్రైస్ ఎంత, దాని మైలేజ్ ఎంత, దీని మైలేజ్ ఎంత, మొత్తం అన్నీ కూడా అది డ్రైవర్ మాటలు ఎలా ఉన్నాయి, దీనికి ఎలా ఉన్నాయి అన్నీ కూడా చేద్దాం. అవి కూడా వీడియోలు చూడాలనుకుంటే కొంచెం మీరు కామెంట్లు అయితే పెట్టారనుకో, నెక్స్ట్ ఇంకైతే అదే ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి ఇంత విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకైతే మళ్ళీ మా వాడికి ఒకసారి అయితే మళ్ళీ థ్యాంక్స్ అయితే చెప్పుకుందాం. మీకు కనుక ఎవరికైనా సీడ్ కావాల్సి వచ్చినా కానీ, లేకపోతే సీడ్ ట్రాన్స్పోర్ట్ అవసరం వచ్చినా కానీ మా వాళ్ళు అయితే ఉన్నారండి, అందుబాటులో ఉన్నారు. బళ్ళు అందరూ బాగా తోలుతారండి. రింగ్ రోడ్ ఎక్కర్లే కానీ మామూలు రోడ్లు ఎక్కుతారు, మా దగ్గర రింగ్ రోడ్ లేదు కదా. సో మీకు ఎవరికైనా కావాలితే నెంబర్ అయితే మన కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది. చూసి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ అవసరమైనా కానీ ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కానీ కొంచెం క్లారిఫై అయితే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైమింగ్లో అయితే చూసుకోండి. మరి వీళ్ళకంటూ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ అయ్యేలా కాకుండా ఆన్ టైంలో చేసుకోండి. మరి లేట్ నైట్లోని అలా కాకుండా కొంచెం అదైతే చూసుకోండి. మీకైతే క్లారిఫై అయితే ఇస్తారో, ఏమైనా డౌట్ ఉంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉంటే కనుక పక్కా కొంచెం కాంటాక్ట్ అయితే అవ్వండి.